నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. శ్రావణ పౌర్ణిమ పర్వదినం నాడు జరుపుకునే రాఖీ పండుగ తోబుట్టువుల అనుబంధాలకు ప్రతీక. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది. దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలను ఇన్వడింపజేసే ఈ పండుగ భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది. ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తు చేస్తుంది. భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీ పండుగ ప్రశస్తానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. త్రేత, ద్వాపర యుగాల్లో అన్నా చెల్లెళ్ళే కాకుండా మాతృమూర్తి, అర్ధాంగి, ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ. కాలక్రమంలో ఈ సంప్రదాయం సోదరీసోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమయ్యింది. రక్షాబంధన పండుగను జంధ్యాల పూర్ణిమ, భద్ర అని కూడా పిలుస్తారు. కన్నడ వాళ్ళు నార్లీ పూర్ణిమ అని, తమిళులు, మలయాళీలు పౌవతి పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు. పురుషుడు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవర్చుకోవటమే రక్షాబంధనంలోని లక్ష్యం. పున్నమి నాటి చంద్రుడిలా ఈ అన్నాచెల్లెల అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్ధిల్లాలని ఆశిస్తూ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us.